వాచ్. ఒక్క నిమిషం అండి. మీ పేరేంటిది? సమీర్. కంగ్రాచులేషన్స్, మీరు తండ్రి కాబోతున్నారు. అవును. నాకు పెళ్ళే కాలేదు, నేను ఎలా తండ్రి అవుతా? మీ పేరుంది భయ లిస్ట్లో. పేరుంటే తండ్రి అయిపోతున్నా? ఎన్నిసారి ఇలా పెళ్ళి కాకపోతే తల్లి గారా? అట్లానే మీరు పెళ్ళి కాకుండా తండ్రి అయినండి. మీ లిస్ట్లో మీ పేరుని చూసుకోండి ఒకసారి. సమీర్. ఫోటో కూడా ఇది మీదే అనుకుంటా, చూడండి ఒకసారి. కాదు సార్, వేరే సార్. ఓకే 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 రైట్ రైట్. మీరు తండ్రి కాలేదు. ఓకే ఓకే, భయపడకండి. శవానికి లోన్ ఇస్తాం, తీసుకుంటారా? ఇప్పుడైతే కాదులే బాబు, శవాన్ని బొంద పెట్టడానికి పోతాను, వచ్చినాక చూద్దాంలే. అవునా, సరే మరి వచ్చేసేయండి. బోరింగ్ ఎంత కొట్టినా బిందె నిండదు, ఎందుకు? ఏమో తెలియదు సార్ నాకు. బిందె రివర్స్లో ఉంది కాబట్టి బిందె తిరిగేస్తుంది. ఎండమావి అంటే ఏంటిది తెలియదా? ఎండమావి, ఎండలో కాసే మామిడికాయ. శంకర్ కదా వాడు పెట్టేదవా, వాడి గురించి ఎందుకు ఇప్పుడు? వాడు ఎందుకే నీకు? వాడు వేస్ట్ కాడు, వాడు శుద్ధం వద్దు, పెద్దదా వాడు కూడా అంతే. వాడు అసలు పెద్ద వేస్ట్ కాడు, శుద్ధం వద్దు, పెద్దదవా. మా దాంట్లో ఒక అమ్మాయి ఉంటుందా, చెండాలంగా ఉంటుందా, గింత కూడా బాగోదు. అవునవును కరెక్టే. అవును, మాట్లాడిన అవసరం లేదు. వీడు కూడా అంతే రాహబో, వీడు కూడా అంతే రాహబో. ఏంది ఇప్పుడు ఏం మాట్లాడదు, అదే మాట్లాడుతున్నావు ఏంది? ఇంత నుంచి ఏం మాట్లాడుతుంది, అదే మాట్లాడుతున్నావు ఏంది? నువ్వు మాట్లాడేది నాకెందుకు? నాకు ఫోన్ వచ్చింది, మాట్లాడుకుంటాను. ఇంత నుంచి నువ్వు మాట్లాడేది నాకు సింక్ అవుతాను. నీ సింక్ వేరు, నా సింక్ వేరు, నీ సింక్ వేరు, నా సింక్ వేరు, నీకు నాకేం సంబంధం ఉంటుంది? అదేంటి మరి మాట్లాడు. నీ కన్వర్షన్ వేరు, నాకు నీ కన్వర్షన్ ముందుతే నేను ఏం మాట్లాడతాను నాకే తెలియదు. నేను చెప్పే ఆ క్వశ్చన్ మొత్తం ఆన్సర్ క్లియర్గా చెప్తాను. మరి వాళ్ళు నాతో మాట్లాడాలి కూడా ఏం మాట్లాడతాను మరి. అట్లెట్లయితే నువ్వు మాట్లాడతావు. లేదు నీ గురించి కాదు, నువ్వు మాట్లాడేసుకో. చెప్పురా. అరే మనం అటు పోదాం రా, అక్కడ టవర్ ఉంటుంది చూడు, అటు సైడ్ వేసి వచ్చేద్దాం. అరే నేను రేపు క్లాసు రావట్లేదురా. మా ఫ్రెండ్ క్లాస్కి వద్దానంటే రావట్లేదని చెప్తాను. అరే ఒకవేళ ఫోన్లో గుంజుకోదాం, గింత మ్యారేజ్ లేదా? ఫోన్ ఆన్లో లేదుగా. ప్రాంక్ వీడియో హాయ్ చెప్పు క్యాంప్కి. హాయ్. 1 2 1 2 3 4. అందరికి నచ్చే బడి ఏంటిది? అందరికి నచ్చే బడి ఏంటిది? కబడ్డీ. కబడ్డీయా? పుట్టిన పిల్లల నుంచి పెద్ద ఎరిగిన పిల్లల వరకు కూడా నచ్చేది ఏంటిది? తెలీదా? కొద్దిగా ఆలోచించు. రాబడి. రైట్. థ్యాంక్ యూ.
పాటలు ఏమన్నా దొరుకుతాయేమో అని వాటర్ దొరుకుతాయి మామూలు అనుకుంటా. నువ్వు అట్లానే 1 కిలోమీటర్ పోయినావు అనుకో ఒక టైర్ దొరుకుతుంది 10 కిలోమీటర్లు ఇంకొక టైర్ దొరుకుతుంది ఆ పార్ట్ ఊడిపోయింది అటు సైడ్ చూసుకో ఒకసారి అది ఎప్పుడో వెనకాల పడిపోయింది ఉల్లిగడ్డలు ఒకటి తీసుకపోయిండు కూడా నాకేం తెలుసు నువ్వు చూసుకున్నావు అని నేను అనుకుంటా అన్న ఆ వెనకాల పడిపోయింది అది ఉల్లిగడ్డలో తీసుకపోయిండు పోయి కలెక్ట్ చేసుకోండి అప్పు ఆడవాళ్ళు తలలో పూలు ఎప్పుడు ఎక్కువగా పెట్టుకుంటారు ఫంక్షన్సా కాదు జుట్టున్నప్పుడు ఫెస్టివల్స్ ఉన్నప్పుడు జుట్టున్నప్పుడు ఒక అతను 7 o'clock బ్లేడ్తోని అతని మెడ కోసుకున్నాడు అయినా కానీ చనిపోలేదు ఎందుకు ఆలోచించు అది ప్లాస్టిక్ బ్లేడ్ నాకే అది నీదా నీ పేరుందా దాని మీద అవునా సరేలే తీసుకో బాక్స్లో ఉండే జంతువు ఏంటి భయ విఐపీలు ఉంటారు కదా వెరీ ఇంపార్టెంట్ పర్సన్ వాళ్ళు వచ్చినప్పుడు కుక్కలతోని సోదా చేస్తారు కదా అది ఎందుకో మీకు అని తెలుసా కుక్కలతో ఎందుకు చేస్తారు మీకు తెలుసా ఈజీ క్వశ్చన్ అడిగినా కానీ ఇది ఆన్సర్ రావడానికి లాజిక్ ఆన్సర్ ఎందుకంటే కుక్కలు లంచాలు తీసుకో కాబట్టి విశ్వాసంగా కుక్క అది ఓకే తమ్ముడు ప్రాంక్ వీడియో తమ్ముడు ఈ జీవితం యొక్క అందం ఏంటో తెలుసా నీకు ఈ అందమైన జీవితాన్ని ఎలా జీవించాలో తెలుసా నీకు అందంగానే జీవించాలి ఫోటో తీస్తా ఫోటో తీయమంటావా సరే పద ఇక్కడ నిల్చో కొంచెం ముందుకు రాను భయ్యా కొంచెం ఇక్కడ నిల్చోండి నేను చెప్పేదాక ఇక్కడనే ఉన్నాను కదలకండి ఓకే అయిపోలే భయ ఒక్క అట్లే ఉండి సరే అయిపోయింది ఒక 2-3 సెకండ్లు పడుతుంది ఆటో మోడ్ అనమాట ఆటో ఫ్లాష్ కావాలా నీకు సరే ఓకే బాయ్ నువ్వు ఇటు లోపల రా నువ్వు లోపల అడుగు ఏంది భయ్యా అది కొత్త స్టిల్ భయ్యా నువ్వు పోయా కొత్త స్టిల్ నువ్వు లోపల ఫోటో తీస్తానే ఉన్నావు భయ్యా ఆటో మోడు భయ్యా నువ్వు లోపల పోను ఆగు భయ్యా లాస్ట్ ఫోటో భయ్యా ఫోటో చూడు భయ్యా అరే ఆగకుండా 60 నిమిషాలు పరిగెడితే ఏమవుతుంది ఆయాసం వస్తుంది ఆయాసం వస్తుందా
60 నిమిషాలు పరిగెడితే ఏమవుతుంది? ఆయాసమే వస్తుంది. ఆయాసం వస్తుందా? ఫస్ట్ గంట అవుతుంది. ఈ చనిపోయినప్పుడు డబ్బులు ఎందుకు చల్లుతారు తెలుసా? తెలియదన్న. ఏరుకోవడానికా ఏరుకోవడానికి మనకైతే తెలియదు. అది కాకుండా సంబరం పెట్టి వేస్తారు అనుకుంటాను. సంబరాలు కంట. సంబరాలు ఎన్ని ఏళ్ళు. మామూలు ఇట్లా చనిపోయిండు అని ఊరందరూ తెలవడానికి బాంబులు కలిసి సంబరాలు చేసి ఊరందరికి తెలిసినట్టు చేస్తారన్న. అందరట అట్లా అనుకుంటలేనన్నా. ఏదో మరి నువ్వు మనకు తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ఈ చనిపోయిన వ్యక్తి గురించి చల్లుతారు అనమాట. అసలు చల్లేది ఎందుకంటే దానికి మనకు మెసేజ్ ఏంటంటే, అరే పిచ్చోడా నేను ఇంతగానో ఆస్తులు సంపాదించి చనిపోయినా కానీ నేను ఒక్క పైసా కూడా తీసుకోపోలేదు, పుట్టి ఖాళీ చేతులతో నువ్వులు ఆడుకుంటాను పోతాను. కాబట్టి మీరు బతికిన రోజులు మంచిగా నీతి న్యాయంగా ధర్మంగా బ్రతికి ధర్మంగా సంపాదించుకున్న సొమ్మునే మీ దగ్గర ఉంచుకోండి. ఎంత అక్రమంగా సంపాదించుకున్నది వదిలిపోవాల్సిందే అని చెప్పుకోవడానికి డబ్బులు జల్లి చూపిస్తారు అందరికీ. ఈ సిగరెట్ తాగేటోళ్ళు ఎప్పటికీ ముసలోళ్ళు కాదు. ఎందుకో తెలుసా? మధ్యాహ్నమే పోతారు కాబట్టి. మనం చీకటిలో చూసేవి రెండు ఉంటాయి. ఏంటవి? చీకటిలో చూడగలిగేవి రెండు ఏంటి అవి? చీకటిలో ఐడియా లేదా? రుచి, వాసన. ఏం లేదు తమ్ముడు, నేను తినాలే తమ్ముడు. ఏం లేదు తమ్ముడు, నేను తినాలే తమ్ముడు. ఈ అడ్రస్ కనిపిస్తుందా నీకు? ఇదిగో తమ్ముడు ఈ అడ్రస్. నాకు చదువు రాదు. న్యూ బస్ స్టాండ్. అది ఎట్లా వెళ్ళాలి? ఆటో ఎక్కాలి. ఆటో ఎక్కాలా? ఆటో ఎక్కితే పోతావా? అంటే న్యూ బస్ స్టాండ్ అని చెప్పాలి. ఇప్పుడు నేను ఎట్లా వచ్చినా? ఇప్పుడు నేను ఎట్లా వచ్చింది చెప్పు? అది ఎట్లా వచ్చినా? పాకుంటూ వచ్చినా నడుచుకుంటూ వచ్చినా. ఇప్పుడు ఈ అడ్రస్కి ఎట్లా వెళ్ళాలి? నడుచుకుంటా పోవాలి. నడుచుకుంటే పోతే అక్కడ ఆటో వెళ్ళాలి. లేదు, ఇట్లా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు కదా. ఆటో ఎందుకు? పైసలు ఎందుకులే అంతే. నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. నేను కొంచెం ఫాస్ట్ పోవాలంటే మరి ఉరుక్కుంటా పోవాలి. కాదు, ఇంకా ఫాస్ట్ పోవాలంటే పాక్కుంటా పోవాలి. అంతే కదా, పాక్కుంటా పోవాలి. 2 మామిడి పళ్ళని ముగ్గురు ఎలా పంచుకుంటారు? హాఫ్ చేసా రసం పిండి. నాకే తెలియదు. జీవితంలో ప్రతి ఒక్కరికి విరక్తి పుడుతూ ఉంటుంది వాళ్ళ జీవితం మీద. అంటే నాకు పుట్టదు అనుకో. అట్లానే ఒక హీరో కూడా అతని వృత్తి మీద అతని విరక్తి పుడుతుంది. అతను చేసే పని మీద అతని విరక్తి పుడుతుంది. అది ఎప్పుడు, ఏ సందర్భంలో, ఏ సమయంలో? అంటే ఒక హీరోకి విరక్తి పుడుతుంది అతను చేసే పని మీద. అంటే అతను హీరో కదా, అది ఆయన వృత్తి. ఆ వృత్తి మీద అతను విరక్తి పుట్టే సమయం ఎప్పుడు? అంటే షూటింగ్ అప్పుడు ఎవరైనా ఇబ్బంది పెట్టినప్పుడు విరక్తి పుట్టచ్చు. ఇక అది కామన్. అట్లా కాకుండా అంటే మ్యాక్సిమం అవే ఉంటాయి కదా, వేరే ఏముంటాయి వాళ్ళ దగ్గర, హీరోస్ కదా. ఎప్పుడంటే షూటింగ్ మధ్యలో బ్రేక్ ఇస్తారు. ఆ బ్రేక్ ఇచ్చిన టైంలో హీరోయిన్ పోయి అన్నయ్య గారు అన్నదనుకో, అప్పుడు హీరోకి కొంచెం విరక్తి పుడుతుంది అనమాట తన జీవితం మీద. అన్నయ్య గారు కరవలేని పాము, వానపాము. అమ్మాయిలు ఎలాంటి వాళ్ళు? వేస్టా? ఒక ఏదైనా ఉదాహరణ తీసుకొని చెప్పు. సృజన చెప్పొచ్చు డైరెక్ట్గా. సృజన చెప్పొచ్చు డైరెక్ట్. అది కాకుండా ఒక ఆబ్జెక్ట్ని తీసుకో. అవును, ఆబ్జెక్టా? చెప్పులే. చెప్పులు అంటారా? ఎందుకు తమ్ముడు? వాడుకోవడం తప్పించి దేనికి పనికిరాదు. అంతేదా? ఏం చెప్పినా తమ్ముడు. కానీ అట్లా కాదు, అమ్మాయిలు సెల్ టవర్లు అంటారు. ఎందుకు తెలుసా? మన నెత్తిని కాడిస్తూ ఉంటుంది. బరాబర్ అన్న. అంతేనా? ఒక ఎలక్ట్రిక్ ట్రైన్ తూర్పు దిశగా
చాలా వేగంగా వెళ్తుంది. అప్పుడు దాని పొగ ఏ వైపు ఏ దిశగా వస్తుంది? అసలు ఎలక్ట్రిక్ ట్రైన్కి పొగే రాదు. ఒక అతను కార్ ఆపి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. పోలీసు వాళ్ళు వచ్చి అరెస్ట్ చేసి తీసుకుపోతారు. ఎందుకు అంటే కారులో కూర్చొని మాట్లాడితే అరెస్ట్ చేయాలి అసలు అయితే. కానీ కార్ ఆపి అక్కడ చేరి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు సైడ్కి. కానీ పోలీసు వాళ్ళు వచ్చి అతను అరెస్ట్ చేసుకొని తీసుకుపోతాడు. సైడ్ కాపీ మాట్లాడతాను. కారు అతన్ని కాదేమో దొంగతనంగా తీసుకొని పోతాను. అతనే కారు, అతనే డ్రైవర్. కారు అతన్ని కాదు, కారు అతన్ని, అతనే సైడ్ కాపిండు, సైడ్కి ఆపిండు. ఆపి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. కానీ పోలీసు వాళ్ళు అతను అరెస్ట్ చేస్తారు. ఎందుకు? ముందు ఎవరైనా బుద్ధి కారు ఆపేసి మాట్లాడుకోవచ్చు కదా. కాదు, అసలు ఆయన ఏం క్రైమ్ చేయలేదు భయ, ఏం క్రైమ్ చేయలేదు. ఇతనికి తెలిసి ఈయన ఏం క్రైమ్ చేయలేదు. కానీ పోలీసు వాళ్ళు మాత్రం అరెస్ట్ చేస్తారు. అది ఎందుకు అన్నాడు? ఇతను క్రైమ్ చేయకుండా కార్ అతనే అయ్యి అతను రోడ్డు సైడ్ కాపి ఫోన్ మాట్లాడతాడు. అంటే ఫోన్లో మేబీ సంథింగ్ ఏమైనా తిడుతూ ఉండొచ్చు కదా. అట్లా అంటావా? అయితే ఈయన కార్ ఆపిన పక్కన రైల్వే స్టేషన్ ఉంటుంది. కార్ పక్కన రైల్వే స్టేషన్, రైలు పట్టాల మీద ఆపిండేమో, అంతే కదా. రైలు పట్టాల మీద ఆపిన ఇప్పుడు ట్రైన్ వస్తుంది, గేట్ వేసి ఉండొచ్చు. ఆ గేట్ వేసి మ్యాటర్ ఏంటంటే రైల్వే స్టేషన్లో పోయా డైరెక్ట్ కార్ ఆపి ఫోన్ మాట్లాడతాడు. ఓ స్టేషన్లో కార్ వేసుకొని పోయిండా? స్టేషన్లో పోయి అక్కడ కార్ ఆపి ఫోన్ మాట్లాడతాడు. పోలీసులు వచ్చి పట్టుకోపోతాడు. ఈయన తెలియదు స్టేషన్ అనేది. అట్లా అన్నాడు. అది కరవని పాము, వానపాము. సూది పెట్టి మనకి ఇట్లా కూర్చున్నాం అనుకో, బ్లడ్ ఎందుకు వస్తుంది? హోల్ పడా పడుతుంది ఓకే, కానీ మరి బ్లడ్ ఎందుకు రావాలి? మరి ఈ పాలు నీళ్ళు రావచ్చు, బ్లడ్ ఎందుకు వస్తుంది? అసలు బ్లడ్ బయటికి ఎందుకు వస్తుంది చెప్పు? లోపలనే ఉండొచ్చుగా, సూది పెట్టి కూర్చోం కానీ బ్లడ్ బయటికి ఎందుకు వస్తుంది? లోపలనే ఉండొచ్చుగా. అసలు రావద్దు, ఎందుకు వస్తుంది చెప్పు? బ్లడ్ బయటికి ఎందుకు వస్తుంది? ఇప్పుడు ఎవరైనా మీ ఇంటికి వచ్చి కాలింగ్ మీద కొట్టిండ్రు, అప్పుడు నువ్వేం చేస్తావు? తీసి ఆయన ఎవరో తెలియదు, నువ్వు లోపలికి ఎట్లా రమ్మంటావు? ఫస్ట్ ఏం చేస్తావు? ఎవరైనా కాలింగ్ మీద కొట్టిండు అనుకో, నువ్వు వెళ్ళి డోర్ తీసి ఎవరో వచ్చిందా అని చూస్తావు. అట్లనే బ్లడ్ కూడా నువ్వు గుచ్చగానే బయటకు వచ్చి ఎవరు గుచ్చిందా అని చూస్తుంది. ఏ క్రికెట్ ప్లేయర్ అతని తల మీద అతిపెద్ద హెల్మెట్ ధరిస్తాడు? అంటే క్రికెట్ ప్లేయర్ ఉంటారు కదా, కరెక్ట్గా విను. క్రికెట్ ప్లేయర్ అతని తల మీద అతిపెద్ద హెల్మెట్ ధరిస్తాడు? ఏ ప్లేయర్ ధరించాడు? ఎందుకు ధరించాడు? వాళ్ళు పెద్ద ధరించాడు కదా. ఎవరంటే పెద్ద తల ఉన్నోళ్ళు. ఈ అమ్మాయిలకి పెళ్ళి అయిందని ఆ మెడలో అది, కాళ్ళకి అవి, అది చూస్తే తెలుస్తుంది. మన అబ్బాయిలకి పెళ్ళి అయిందని మనకి ఎట్లా తెలుస్తుంది? అబ్బాయిలాగా జుట్టు ఊడిపోతే తెలుస్తుంది, బట్ట వస్తుంది. నా నెత్తికేమయింది, జుట్టంతరాలుతోంది. ఇంకా 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 అంటే నాకున్న నాలెడ్జ్ అయితే అంతే. అంతేనా? అయితే చెప్తా చూడు. 50 మందితో ఒక మీటింగ్ జరుగుతుంది అనుకో, అందులో కూడా ఒక జోక్ వేసిండు. జోక్ వేసినప్పుడు నవ్విండు అనుకో, వానికి రీసెంట్గా పెళ్ళి అయినట్టు, 1 year అన్నట్టు పెళ్ళి. ఇప్పుడు జోక్ వేసినప్పుడు అట్లానే నవ్వకుండా అనుకో, వానికి పెళ్ళి 10 సంవత్సరాలు అవుతుంది అన్నట్టు. 10 సంవత్సరాలు అవుతుంది. భయ్యా అంతేనా? సరదా నేను కూడా అదే అనుకుంటాను.
నాకు కూడా నిల్చొని కాళ్ళ నొప్పులు ఎత్తాను అయ్యా. అదే కూర్చొని మాట్లాడదా నేను కూడా అనుకుంటాను. నాకు కూడా నిల్చొని కాళ్ళ నొప్పులు ఎత్తాను అయ్యా. అదే కూర్చొని మాట్లాడదా నేను కూడా అనుకుంటాను. నడుచుకుంటూ వచ్చినావా? నడుచుకుంటాను నడుచుకుంటూ వచ్చి కాళ్ళ నొప్పులు ఎత్తాను అయ్యా. ఇక అందుకని నేనే అదే అందుకనే ఎగ్జాక్ట్గా నేను కూడా అదే అన్నా అనుకుంటానా. ఇక నువ్వే అనేసినావు. అయితే మరి నేను ఎవరైనా గుర్తుపట్టినావా? గుర్తుపట్టలే, కరెక్ట్గా గుర్తు తెచ్చుకో. గుర్తుపట్టలేదా? ఈ ఫోన్ గుర్తుందా? ఎవరిదో తెలుసా? తెలియదా? అప్పుడు చెప్పినావు నాకు. ఎప్పుడు? అప్పుడు నా పేరేందో తెలుసా? నా పేరు తెలియదా? నా పేరు చాగంటి సోమయాజులు. సేమ్ టు యూ. మీ పేరేంటి? సిద్ధు. ఓకే. నా పేరేంటి చెప్పొకసారి. చాగంటి సోమరాజు. ఏం పేరు? సోమరాజు. చాగంటి సోమయాజులు. నా పేరు ఏం పేరు? చాగంటి సోమరాజు. మీ పేరు చాగంటి సోమయాజులా? మీ పేరు చాగంటి సోమయాజులా? సిద్ధువయ్య. మనం చాగంటి సోమయాజు అని చెప్తాను. వీడియోగా చెప్పింది భయ్య మీ పేరు చాగంటి సోమరాజు. ఓ నా పేరా అది? ఈ చాగంటి సోమయాజులు నా పేరా మీ పేరా? మీ పేరు భయ్య. ఓకే. అయితే నేను మాట్లాడుతుంటే మధ్యలో ఏం మాట్లాడుతుందో తెలియదు, మర్చిపోతూ ఉంటాను. మళ్ళీ నాకు గుర్తు చేయండి. సరే. అప్పుడెప్పుడో చెప్పాను. మీరు ఎప్పుడు? అప్పుడెప్పుడు ఏం చెప్పినావు? అప్పుడెప్పుడో పెళ్లి సంబంధం చూస్తున్నాను. నువ్వు చూస్తాననేసరికి నా జుట్టు నలిచిపోయింది. ఒంటి మీద 50 సంవత్సరాలు వచ్చినాయి. విగ్గు పెట్టుకొని తిరుగుతాను. జుట్టు మొత్తం ఉడుతుంది. అప్పుడు నువ్వేగా చూస్తున్నావు. నిన్న విగ్గు పెట్టుకొని తిరుగుతాను, కనపడలే. అర్థమైందా? విగ్గేనా అది? హెవీ కిక్కు పెట్టి అతుకు పెట్టుకున్నా. అది ఒంటి మీద 50 సంవత్సరాలు వచ్చినాయి. నమ్మేటట్టు మాట్లాడాలి కదా. నా దగ్గర నువ్వు 10,000 తీసుకున్నావు పెళ్లి సంబంధం చూస్తానని. ఇప్పటిదాకా ఒక పిల్లని కూడా చూడలే. అప్పుడెప్పుడు జమాలు అన్నావు. అసలు మీరు ఎవరో గుర్తులేదు. నేను పెళ్లి సంబంధం చూస్తాను చెప్పలేదు నీకు. మళ్ళీ 10,000 తీసుకున్నానంటూ. అవునా? అయితే నువ్వు కాదా అన్నది? నేను కాదు. ఓ అయితే వేరే ఎవరు అనుకుంటా మరి. సరే రైట్, మరి కలుద్దాం. అరే నువ్వు నా పక్కన ఎందుకే? అటు వెళ్ళి అటు సైడ్ పో. తమ్ముడు అరే నువ్వు జరగవా, కొద్దిగా మాట్లాడాలి. అటు సైడ్ నుంచే పో. లోన్ తీసుకుంటావా? 5 రూపాయలు ఇప్పిస్తా. లోనా? లోన్ తమ్ముడు 5 రూపాయల వరకు. 5 రూపాయల? 5 రూపాయల లోన్ తీసుకోవా? మంచిది. సిగరెట్ తాగేటోళ్ళు ఎప్పటికీ ముసలోళ్ళు గారు. ఎందుకో తెలుసా? తెలియదు. మధ్యలోనే పోతారు కాబట్టి. సగం కోసిన యాపిల్ లాగా ఇంకేది ఉంటుంది? సగం కట్ చేసిన యాపిల్ ఉంటుంది కదా, అట్లా ఇంకేది ఉంటుంది? మస్తు చెప్పినావు కానీ సగం కట్ చేసిన యాపిల్ లాగా ఉండేది కావాలి నాకు. ఇంకో సగం కట్ చేసిన యాపిల్. నేను అడిగింది సగం కట్ చేసిన యాపిల్, నువ్వు ఫుల్ యాపిల్ చెప్పినావు. తమ్ముడు పైకి చూడు, కింది చూడు, సైడ్ చూడు, సక్కంగా పడిపోయిట్లని. తినలేని ఫలం. తినఫలం ఏంది బయట? తినఫలం కాదు, తినఫలం ఉండదుగా. యాపిల్ తింటాంగా. తినలేని ఫలం. అది ఫ్రూట్ కాదు, అదొక వార్డ్ అనమాట.
ఏమో బ్రో తెలియదు. కర్మఫలం. ఏమైందా మన పెళ్లి సంగతి ఏం చేసినావా? ఏం పెళ్ళి? పెళ్ళి అని చెప్తాను అన్నావు, పెళ్ళి అన్నావు, అప్పుడు ఎప్పుడో 10,000 తీసుకున్నావు, మళ్ళీ ఇప్పుడు ప్రత్యక్షం అయినావు. ఏ ఊకో అన్న, నువ్వు నాకేం తెలుసు? అసలు నేను చూడడం ఫస్ట్ టైం ఇది. నన్ను ఫస్ట్ టైం చూస్తాను. 10,000 తీసుకొని ఖర్చు అయినాక అట్లాంటి మాటలు వస్తూ ఉంటాయి. 10,000 అన్న. అప్పుడు నీకు ఇచ్చినా కానీ పిల్ల అని చూస్తానంటే అసలు ఏం పిల్ల, ఏ పిల్ల అని అసలు? నా పేరేందో తెలుసా? తెలియదా? అసలు నేను చూడడం ఫస్ట్ టైం. నా పేరు పిల్లి స్వామిదాస్. అవునా? పిల్లి స్వామిదాసా? పిల్లల్ని పట్టుకుంటారా? లేదు, ఎవరన్నా పిల్లలు పట్టుకుంటే వాటిని వదిలేస్తాం. అవును. నా పేరేం పేరు? పిల్లి స్వామిదాస్. పిల్లి స్వామిదాసా? నీ పేరు పిల్లి స్వామిదాసా? నా ఇష్టం. నీ పేరు? నా పేరా? మరి నా పేరు నువ్వేం చెప్తాను? నువ్వే అడిగినావు నీ పేరు. నేను అడిగినా ఇంతగా. మరి నీ పేరా నా పేరు పిల్లి స్వామిదాస్? నీ పేరు. మరి నీ పేరేం పేరు? నా పేరు సందీప్. మరి సందీప్ అయితే పిల్లి స్వామిదాస్ అని చెప్తాను. నీ పేరు అడిగినావుగా నువ్వే. నేనెప్పుడు అడిగినా? ఇప్పుడు అడిగినావు ఇంతకుముందు. అవునా? అయితే నేను మాట్లాడతాను అనుకో, మాట్లాడుకుంటూ మధ్యలో మర్చిపోతూ ఉంటా. అప్పుడు నాకు గుర్తు చేస్తూ ఉండాలి. నీ పేరేం పేరు? సందీప్. నా పేరు పిల్లి స్వామిదాస్. మళ్ళీ నువ్వు నా పేరు చెప్పినా అనుకో, నేను నీ పేరు మర్చిపోతా. సరే, మరి నా 10,000 ఏం చేసినావు? 10,000 అప్పుడు ఇచ్చినా కానీ నీకు పిల్లని చూడమని. ఎప్పుడు? ఏ పిల్ల? పెళ్లి చేసుకున్నావు నీ పిల్ల? ఎవరి పెళ్ళి? నా పెళ్ళి. నీ పెళ్ళి నాకేందుకు చెప్పినా? పెళ్లి సంబంధం చూడమని చెప్పినా కానీ నీకు. ఎవరు? నాకు 50 సంవత్సరాలు రాలే ఇప్పుడు. నీకా? నాకు 50 సంవత్సరాలు వచ్చినా ఇంకా నువ్వు పిల్లనే చూడట్లేవు. కానా? నీకు 50 సంవత్సరాలు అయిందా? ఏం మాట్లాడదా? జోకులు చేద్దా? మరి నువ్వెందుకు జోకులు చేస్తావు? మరి నేనేం జోకులు చేస్తా? మరి 10,000 తీసుకొని ఇవ్వట్లేవుగా. ఏ 10,000? ఇప్పుడు పిల్లని చూడడానికి నువ్వు తీసుకున్నావు కదా. ఏ పిల్ల? పెళ్ళికి పిల్ల. ఎవరి పెళ్ళి? నా పెళ్ళి. నీకు పెళ్ళేనా? నీ పేరు ఏం పేరు? సందీప్. అయితే అప్పుడు నువ్వు కాదైతే అని పేరు ప్రదీప్ అనుకుంటా. ప్రదీప్. ఓకే, అయితే నువ్వు కాదైతే ప్రదీప్. బస్ డ్రైవింగ్ నేర్చుకోవాలంటే ముందేం చేయాలి? ట్రైనింగ్ తీసుకోవాలా? ఫస్ట్ సీట్లో కూర్చోవాలి. మీరు బస్ సీట్లో, డ్రైవర్ సీట్లో కూర్చోవాలి. తర్వాత నడిపిస్తాం. భయం ఇది తలెత్తుకున్న అంశం కదా. ఎందుకు అప్పంచి కిందికి చూసుకుంటూ వస్తాను కదా. మీ డాడీ మీకు 2 నోట్స్ ఇచ్చిండు, ఒకటి 500, ఒకటి 100. అందులో మీరు ఏది తీసుకుంటారు? 100. నువ్వు? నేను 500. అక్కడనే మీరు పిచ్చోళ్ళు అయింది. అదే నేను అనుకో 2 తీసుకుంటా. దేవుడు మంచోళ్ళనే త్వరగా తీసుకెళ్తాడు, అది అవునా కదా? మరి ఇప్పుడు నువ్వు మంచోడా చెడ్డోడువా? జాగ్రత్త. మరి అందరికి నచ్చే బడి చెప్పాలి మీరు ఆన్సర్. రాబడి. ఒక గొడవ కింద 4 వెళ్ళినా కూడా తడవలేదు, ఎందుకు? వర్షం పడవచ్చు. సూపర్ చెప్తున్నా. తమ్ముడు పైకి చూడు ఒకసారి. చూద్దా? పైకి చూడు. అరే, ఒక 2 కవలలు మేలో పుడతారు, కానీ వాళ్ళ బర్త్డేస్ జూన్లో జరుపుకుంటారు. అది ఎలా సాధ్యం? ఒక 2 కవలలు మేలో పుడతారు, కానీ వాళ్ళ బర్త్డేలు ఏమో జూన్లో జరుపుకుంటారు. అది ఎలా సాధ్యం? తెలియదన్న. మే అనేది వాళ్ళ ఊరి పేరు.